నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. సంస్థలు ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు అందరూ కూడా హెల్మెట్ అవగాహన ర్యాలీని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం నగర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ముఖ్యంగా హెల్మెట్ అనేది కాన్సెప్ట్ గా తీసుకోవడం జరిగింది. హెల్మెట్ ధారణ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియజేస్తూ అన్ని సంస్థలు కూడా ప్లకార్డ్స్ కావచ్చు, లేదంటే హోర్డింగ్స్ కావచ్చు, వివిధ కళారూపాల్లో ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేస్తూ, మరొక వైపున పోలీస్ శాఖ భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాం. అందులో భాగంగా రీసెంట్ గా ఈ బెంచ్ సర్కిల్ లో అసలు ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు, డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు అన్న విషయాన్ని మనము కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరా అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేస్తే మనకు 84.2% హెల్మెట్ ధరిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వేరే రోడ్స్ ఏదైతే ఉందో, ఏలూరు రోడ్ లో కావచ్చు, లేదంటే ఏఎస్ నగర్ లో కావచ్చు, లక్ష్మీ నగర్ లో కావచ్చు, ఇక్కడ కొంత తక్కువగా ఉంది హెల్మెట్ ధారణ, కొంత తక్కువగా ఉంది. అందుకే డ్రైవ్ ని కంటిన్యూ చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల భద్రతకి మేము బాసటగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఖచ్చితంగా హెల్మెట్ లేనిదే నో హెల్మెట్ నో ఎంట్రీ అని, లేదంటే నో హెల్మెట్ నో ఫ్యూయల్ అని, లేదంటే నో హెల్మెట్ నో హైవే అని, ఇలా విధంగా వివిధ రీతుల్లో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చేపట్టడం జరిగింది, ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మనం ఏదైతే ఈ చలాన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయిన సందర్భంలో ఈ చలాన్ పేమెంట్ డ్రైవ్ కూడా భారీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మహిళా పోలీస్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వివిధ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అశేషమైన ప్రజాస్పందన ప్రజల నుంచి ఒక మద్దతు వస్తా ఉంది. ఎందుకంటే హెల్మెట్ డ్రైవ్ కానీ ఏదైనా ఈ చలాన్స్ అన్నప్పుడు కొంత వ్యతిరేకత వస్తున్నారు. కాబట్టి ఒకసారి మన వినూత్నంగా మన ప్రజల నుంచి చాలా సంపూర్ణమైన మద్దతు లభిస్తా ఉంది. ఎందుకంటే ఒక కల్చర్, సేఫ్టీ కల్చర్ అనేది డెవలప్ కావాలనేది మా అభిమతం. అందుకే ఈ మధ్యన పోలీస్ శాఖ చేపట్టిన సురక్షా ప్రోగ్రామ్ లో కూడా చెప్పాము, ప్రజల్లో ఒక సేఫ్టీ కల్చర్ తీసుకురావాలా అన్న ఉద్దేశంతో ముందుకు పోతాం. అది రోడ్ సేఫ్టీ కావచ్చు, లేదంటే సైబర్ సేఫ్టీ కావచ్చు, లేదంటే క్యూస్ నిలబడటం కావచ్చు, ఏ సందర్భంలో అయినా సరే కూడా ఒక కల్చర్, సేఫ్టీ కల్చర్ ని వాళ్ళలో ఇంబైబ్ చేస్తూ, ఇన్కల్కేట్ చేస్తూ, ప్రజల్లో ఇన్కల్కేట్ చేస్తూ ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నాము, రాజధానిలో ఉన్నాము కాబట్టి మనం కొంత డిసిప్లిన్, ప్రజల్లో కూడా కొంత డిసిప్లిన్ తో ముందుకు పోతే మనం అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఎందుకంటే ప్రాణం అనేది ఎంతో విలువైనది. ప్రాణం పోతే మనకు ఒక మానవ వనరులు తగ్గిపోతే మనకు ఫ్యూచర్ అగమ్యగోచరంగా అవుతుంది. కాబట్టి దయచేసి